హాయ్ ఫ్రెండ్స్. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఎవ్వరూ చెయ్యలేని ఒక అరుదైన ఘనతను సాకిబ్ హుసేన్ సాధించాడు. పెద్ద బౌలర్లు కూడా చెయ్యలేని ఒక వరల్డ్ రికార్డు అతని పేరు మీద నమోదైంది. ఇది సాధారణ రికార్డు కాదు, కష్టం, త్యాగం, పట్టుదల కలిసొచ్చిన ఫలితం. సాకిబ్ చిన్నప్పట్నుంచి చాలా పేద కుటుంబంలో పెరిగాడు. అతనికి జూతాలు కొనడానికి కూడా పరిస్థితి లేదు. కాని క్రికెట్ మీద ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఫాస్ట్ బౌలర్ కావాలనే కల అతని మనసులో బలంగా ఉండేది. ఒకరోజు తన దగ్గర షూస్ లేవని తల్లి ముందు బాధతో చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి హృదయం కరిగిపోయింది. తన దగ్గర ఉన్న ఆభరణాలను అమ్మి అయినా సరే తన కుమారుడి కల నెరవేర్చాలని నిర్ణయించింది. అలా అతనికి స్పైక్సున్న షూస్ కొనిపెట్టింది. ఆ త్యాగం వృధా కాలేదు. కొంతకాలానికి సాకిబ్ హుసేన్ను సన్రైజర్స్ హైదరాబాద్ 30 లక్షల రూపాయలకు తీసుకుంది. అదే అతని జీవితాన్ని మార్చిన మలుపు అయింది. ఐపీఎల్లో తన మొదటి మ్యాచ్లోనే అతను 4 వికెట్లు తీసి జట్టుకు విజయం అందించాడు. అదే సమయంలో ప్రపంచం అతని ప్రతిభను గుర్తించింది. ఇక్కడితో ఆగకుండా వరుసగా 3 మ్యాచ్లో అతను మొత్తం 72 బంతులు వేశాడు. కాని ఆ బంతుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజుల్లో ఇది ఎంత కష్టమనేది అందరికీ తెలిసిందే. పెద్ద బౌలర్లు కూడా సిక్సులిస్తున్న సమయంలో సాకిబ్ మాత్రం పూర్తిగా భిన్నంగా నిలిచాడు. అతని బౌలింగ్లో ఉన్న నియంత్రణ, అతని కష్టం, తల్లి చేసిన త్యాగం ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని సాధించాయి. ఎండలో కష్టపడి సాధించిన ప్రతిఫలం ఇదే. ఐపీఎల్ లాంటి వేదికపై 72 బంతులు వేసి ఒక్క సిక్స్ కూడా ఇవ్వకుండా నిలబడటం అతని ప్రతిభకు పెద్ద నిదర్శనం. అందుకే ఈరోజు సాకిబ్ హుసేన్ క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకమైన పేరుగా నిలిచాడు. ఈ కథను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.